టైఫాయిడ్ ఫీవర్ ఈ మాట తరచుగా మనం వింటూనే ఉంటాం. కానీ మీకు తెలుసా ప్రతి సంవత్సరం 90 లక్షల మందికి టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తూ ఉందని. దాంట్లో 1,00,000 నుంచి 2,00,000 మంది ఈ టైఫాయిడ్ ఫీవర్ బారిన పడి చనిపోతూ ఉన్నారని. ఇది నేను చెప్తున్న మాట కాదండి, స్వయాన WHO చెప్తున్న మాట. అసలు ఈ టైఫాయిడ్ ఫీవర్ దేనివల్ల వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఏంటి, అసలు మనకి ట్రీట్మెంట్ ఏముంటుంది, ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు మనం ఏ ఆహార నియమాలు పాటించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది ఎలా వస్తుంది అని అంటే ఒక బ్యాక్టీరియా వల్ల. దాని పేరు సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ఎప్పుడైతే మన బాడీలోకి చేరి అది దాని నెంబర్ని మల్టిప్లై చేసుకుంటుందో, అంటే డబల్ చేసుకుంటుందో, అప్పుడు మనకి ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది. సో అసలు ఈ సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది అని మీరు చూసుకున్నట్టయితే కంటామినేటెడ్ వాటర్ కానీ కంటామినేటెడ్ ఫుడ్ కానీ తీసుకోవడం మూలన మనకి ఈ సాల్మొనెల్లా టైఫీ అనేది మన బాడీలో